హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు విజయ మా ఊరు ఆడియో బుక్స్ ఛానల్. నేను విజయలక్ష్మిని. ఫ్రెండ్స్, నవల స్రవంతిలో శ్రీమతి విజయ శ్రీముఖి గారి వ్రాయని ప్రేమలేఖ నవల ఆడియోగా వినిపిస్తున్నాను కదా. మరి ఈరోజు వ్రాయని ప్రేమలేఖ నవల ఆడియో 3వ భాగం వినిపించబోతున్నాను. మరి ఆలస్యం చేయకుండా కథలోకి వెళ్ళిపోదాం పదండి. మేడం గారు, టీవీలో వార్తలు వినే ఇందుమతి ఆ పిలుపు విని తల తిప్పి చూసింది. స్వేచ్ఛ. రా కూర్చో. ఎదురుగా ఉన్న కుర్చీని చూపింది ఇందుమతి. నిన్న మీ స్టూడెంట్ వచ్చారని అర్థమైంది అంటూ టీవీ ఆపేసింది. స్వేచ్ఛ వైపు తిరిగింది ఇందుమతి. తను నా ప్రియ శిష్యురాలు, మంచి పిల్ల. అయినా తన ముందు నీవు అసౌకర్యంగా ఉండి మాట్లాడలేవనిపించి వెళ్తానంటే తలూపాను. నేనదే అనుకున్నానండి. అందుకే స్వేచ్ఛ, ఇప్పుడు చెప్పు. చావు అనేది సమస్య నుండి తప్పించుకోవడానికి మాత్రమే పనికొస్తుంది, కానీ పరిష్కారం అది కాదు కదా. ఇంకెప్పుడు అలా చెయ్యకు, చెప్పింది ఇందుమతి. కొద్ది క్షణాలు అలాగే తలవంచుకు కూర్చున్న స్వేచ్ఛ తలెత్తి చూస్తూ అడిగింది, మీరు మనసులో అసహ్యించుకుంటున్నారా మేడం నన్ను? ఎందుకలా అనుకుంటున్నావు? నీవు మొన్న అన్నావు చూడు, ఎవరి జీవితం వాళ్ళది. ఈ 3 నాళ్ల బతుకులో ఇష్టం లేని దొంగ బతుకు బతకడం అవసరమా అని అంత నిక్కచ్చిగా ప్రశ్నించిన దానివి అంతే ధైర్యంగా ముందుకెళ్ళాలి కదా, అంది ఇందుమతి. మళ్ళీ చెప్పింది ఇందుమతి, ఎదుటి వాళ్ల మాటలను మనస్తత్వాన్ని అర్థం చేసుకోలేనంత అపరిపక్వ వయస్సు కాదు, మనసు కాదు నాది అని. ఆమె మాటలకు స్వేచ్ఛ కళ్లలో సన్నటి నీటి పొర కమ్మింది. చేతులెత్తి నమస్కారం చేసింది. స్వేచ్ఛ తన భావోద్వేగాల నుండి బయటపడడానికి కొంతసేపు మౌనంగా ఉంది ఇందుమతి. నెమ్మదిగా చెప్పసాగింది స్వేచ్ఛ. మేడం, నేను 6-7 తరగతుల వరకు మామూలుగానే ఉన్నాను. ఆ తర్వాత నుండే నాలో ఏదో మార్పు మొదలైంది. ఆడపిల్లగా పుట్టినా బాగుండేదనే ఊహ, ఆరాటం, అమ్మాయిగా ఉండాలనే తపన నన్ను ఉక్కిరి బిక్కిరి చేసేది. 9-10వ తరగతిలోకి వచ్చేసరికి ఆ కోరిక మరింత బాగా బలపడిపోయింది. నేను ఆడపిల్లగా మారిపోయినట్టు, నాకు నచ్చిన కుర్రవాడిని పెళ్లి చేసుకుని భార్యగా, అనుకూలవతిగా, ఆనందంగా గడుపుతూ పిల్లలను కూడా కంటున్నట్టు ఏవేవో పిచ్చి ఆలోచనలు, కోరికలు. ఇంట్లో ఎవరూ లేనప్పుడు పైటలేసుకుని బొట్టు కాటుగా దిద్దుకుని తెగ మురిసిపోయేవాడిని. అమ్మ అన్నకు దొరికిపోతే స్కూల్లో నాటకం వేస్తున్నామని నాది అమ్మాయి పాత్రని నమ్మిస్తూ నెట్టుకొస్తూ ఉండేవాడిని. సినిమాల్లో, బయట రోడ్ల మీద ఎవరైనా భార్యాభర్తలు, ప్రేయసీ ప్రియులు కనిపిస్తే ఆ భార్య లేదా ప్రియురాలి స్థానంలో నన్ను ఊహించుకునేవాడిని. స్వేచ్ఛ చెప్పడం ఆపి ఇందుమతి ముఖం ఆరాగా చూసింది. తన మాటలకేమైనా ఏవగింపుగా ఉందేమోనని. ఆమె శ్రద్ధగా, సానుభూతిగా వినడం చూసి మళ్ళీ చెప్పసాగింది. 10థ్లోకి వచ్చాక స్కూల్లో మగపిల్లలు ఆడపిల్లల్ని దొంగచూపులు చూస్తూ వాళ్ల గురించి చిలిపిగా మాట్లాడుతూ నీకెవరు నచ్చారా అని నన్ను అడిగేవారు. నేను వాళ్ళంతా నాకు స్నేహితులేగా అని అమాయకంగా నా మనసులో ఉన్న ఊహలన్నీ వాళ్లకు చెప్పేవాడిని. అలా బయటపడి వాళ్లకు చెప్పుకోవడం ఎంత తప్పో నాకు ఆ తర్వాత తెలిసింది. అప్పటి నుండి చాటుమాటుకు నన్ను తీసుకువెళ్ళి వాళ్ళు మగవాళ్ళై నన్ను ఆడపిల్లగా చేసి అలా ఒకరికొకరు చెప్పుకుంటూ ఒకరి తర్వాత ఒకరుగా. అసహనంగా అనుకుంది ఇందుమతి. కాదంటే, వద్దంటే నీ బండారం అందరికీ చెప్తామని బెదిరిస్తూ నా నోరు నొక్కేసేవాళ్ళు. ఇందుమతి భారంగా నిట్టూర్చింది. ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరంలో మ్యాథ్స్ సబ్జెక్ట్ నాకు చాలా కష్టంగా ఉండేది. ప్రైవేట్ కని రిటైర్ అయిన పంతులు గారి దగ్గరకు నా క్లాస్మేట్స్ వెళుతుంటే నేను వెళ్ళాను. ఒక 2 నెలలు గడిచేసరికి నా ఫ్రెండ్స్లో ఆ పంతులకు ఎవరు ఒప్పందించారో తెలియదు. భార్య పోయి 60 ఏళ్లు దాటిన ఆ ముసలి పంతులు కూడా మా కోతిమూక లిస్టులో చేరాడు. నాకు నరకమే కనబడేది. వినకపోతే మా అన్నకు కబురు పెట్టేవాడు. అన్న వస్తే సరిగా చదవడం లేదు, మార్కులు రావడం లేదు, నువ్వు మీ అమ్మ ఎంత కష్టపడి చదివిస్తున్నారో నాకు తెలుసు, మీ వాడిని ఇక్కడ రాత్రులు పడుకోమను, వేకువనే లేపి చదివిస్తానంటే వినడం లేదు అని చెప్పాడు. సార్ చెప్పినట్టు విను, ఆయనంత ఇదిగా చెబుతుంటే చదవడానికి నీకేం రోగంరా? ఇంట్లో తినేసి వెళ్ళి అక్కడే పడుకో, పరీక్ష తప్పితే తాట తీస్తా అన్నాడు మా అన్నయ్య. అమ్మ కూడా అదే మాట.
ఆ పంతులు ప్రవర్తన వింటుంటే వెగటుగా ఉంది. ఇందుమతికి అసహ్యము వేస్తోంది. నన్ను ఒక్కడిని మాత్రమే రాత్రుళ్ళు అక్కడ పడుకోమనేవాడు. ఇంకా కొంతమంది మేము వచ్చి పడుకుంటాం సార్ అంటే నా ఆరోగ్యం బాగోదు, నిద్ర లేకపోతే మరీ ఇబ్బంది పడతా, వాళ్ళన్నయ్య వచ్చి బ్రతిమాలబట్టి వాణ్ణుండమన్నాను అనేవాడు. ఆ రాక్షసుడు నన్ను వేధించుకు తినేవాడు. చదవలేకపోయేవాణ్ణి. నా తోటి కుర్రాళ్ళు ముసలోడు తెల్లారిపోయేదాకా బాగా చెబుతున్నాడా పాఠాలు అని వెకిలి మాటలతో వెక్కిరించేవాళ్ళు. తిరగబడి ఏదైనా అంటే అన్నకు అసలు విషయాలు చెబుతారేమోనని భయం. చదవు బుద్ధి కావడం లేదు. అసలక్కడ ఉండాలనే లేదు. ప్రతి నిమిషం భయం. పూట పూటకి ఒక గండంలా గడిచేది. ఇంటి దగ్గర నుంచి ప్రైవేట్ కని చెప్పి వెళ్ళి ఎక్కడెక్కడో తిరిగేవాడిని. నిన్న మీ వాడు రాలేదేమని అన్నయ్యకి కబురు వెళ్ళేది. రెండో రోజు తప్పక వెళ్లాల్సి వచ్చేది. నేనెందుకిలా అయ్యాను, అందరిలాగా ఎందుకు ఉండలేకపోతున్నాను అన్న బాధతో అస్తమాను అదే ఆలోచన. వీళ్ల మధ్య ఇంకా బతకలేను, ఎటైనా వెళ్ళిపోదాం దూరంగా అనుకున్నాను. తప్పలేదు, తప్పించుకోలేకపోయాను. అందుకే చీటీ రాసి ఇంట్లో పెట్టి ఊరు దాటి వెళ్ళిపోయాను. ఇందుమతి వింటోంది. ఇంట్లోంచైతే బయటపడ్డాను. ఎటు వెళ్ళాలి, ఎక్కడుండాలి, ఏం చెయ్యాలి తెలీదు. తెలుసుకోకుండానే ఎటో వెళ్ళి రైలు ఎక్కేశాను. ఎక్కి ఎక్కడో దిగాను. దిక్కు మొక్కు లేని తెగిన గాలిపటాన్నయ్యాను. ఆ తిరుగుడులోనే బజార్లెంట కొట్లెంట అసహజమైన ఆడతనంతో చప్పట్లు కొడుతూ తిరిగే వాళ్లను చూశాను. వాళ్ల వెనక వెనకే తిరగడం మొదలెట్టాను. చూసి చూసి నా గురించి అడిగారు. నా స్థితిని పరిస్థితిని చెప్పి నా కోరిక కూడా చెప్పుకున్నాను. అప్పుడు వాళ్లే నాకున్న ఆత్మీయులు. వద్దు, వెనక్కి వెళ్ళిపోమని వాళ్ళు నీకు చెప్పలేదా అడిగింది ఇందుమతి. అలా అనలేదు గాని మాలాగానే నువ్వు తయారైతే నిన్నింక మీ వాళ్ళు ఇంట్లోకి రానివ్వరు అన్నారు. నేనసలు వెనక్కి వెళ్ళను అని చెప్పాను. తినడం తిరగడం ఉండడం ఇంకన్నీ వాళ్లతోనే కలిసిపోయాను. కొన్నాళ్ల తర్వాత వాళ్ల సాయంతోనే రాష్ట్ర సరిహద్దులు దాటి ఒక మహానగరానికి చేరుకున్నాను. ఊపిరి పీల్చుకోవడానికి ఒక క్షణం ఆగింది స్వేచ్ఛ. ఇందుమతి లేచి వెళ్ళి చల్లని మంచినీళ్లు తెచ్చిచ్చింది. అవి తాగాక అలుపు తీరినట్టయి మళ్లీ చెబుతోంది స్వేచ్ఛ. ఏ గూటి పక్షులు ఆ గూటికి చేరుతాయని అలాగే చేరాను. నేనెళ్ళిన చోటులో చూస్తే అక్కడందరూ హాయిగా ఎవరికి దేనికి భయపడకుండా జబర్దస్తుగా బ్రతకడం చూస్తే నాకు భలేగుంది. ఇదే కదా స్వేచ్ఛ అనుకున్నాను. వాళ్ళు కూడా నన్ను వాళ్ల మనిషిలాగే ఆదరించారు. తన మొహంలో ఎటువంటి భావాలు కనిపించనివ్వకుండా జాగ్రత్తగా వింటోంది ఇందుమతి. అలా కొన్నాళ్లపాటు వాళ్లతోటే తిరిగాను. చెప్పేదేముంది, ఇక్కడ నా తోటి పిల్లలు ముసలి పంతులు చేసే పనులే అక్కడ మళ్లీ రిపీట్ అయ్యాయి. కాకపోతే ఇక్కడ భయంతో బిక్క చచ్చిపోయి చేసిన పనులే అక్కడ ఇష్టంగా స్వేచ్ఛగా జరిగేవి. పైగా చేతిలో డబ్బులు పడుతుండేవి. ఒక ఏడాదిన్నర తర్వాత నా కోరిక మీదే వాళ్ళు ఒక డాక్టర్ దగ్గర నాకు శస్త్రచికిత్స చేయించారు. నా దగ్గర డబ్బు కాక వాళ్ళు కొంత సర్దుబాటు చేశారు. అమ్మాయిగా మారాక ఈ తిరుగుళ్లను ఆపేస్తాను, ఎవరినైనా పెళ్లి చేసుకుని చక్కగా కాపురం చేసుకుందాం అనేది నా ఆశ, నిర్ణయం కూడా. అందుకే నా నిరీక్షణ, ఈ సంపాదన. ఇన్నాళ్ళు ఎలాగో తప్పదు కనుక నేనిలా తిరిగాను. ఇంకా అవసరం లేదనుకున్నాను. ఎందుకంటే ఇప్పుడు నేను ఒక స్త్రీని. చక్కగా ఎవరినైనా పెళ్లి చేసుకుని కాపురం చేసుకోవచ్చని ఎంతో సంబరపడ్డాను. కొన్ని రోజులు విశ్రాంతి తర్వాత నేను మా వాళ్ళని అడిగాను, ఇప్పుడు నన్ను ఎవరైనా పెళ్లి చేసుకుంటారా, బజార్లలో తిరగడం మానేసి చక్కగా కాపురం చేసుకోవాలనుంది అని. వాళ్ళు నవ్వారు. చూద్దాం, ఎప్పట్లాగే నీ పని నువ్వు చేస్తుండు. సాధారణంగా ఏ మగాడైనా కోరేది పరిపూర్ణమైన స్త్రీయే భార్యగా ఉండాలి అని, తనతో పిల్లల్ని కనివ్వాలని చెప్పారు మా వాళ్ళు. మరి మన దగ్గరకు రావడం దేనికి అడిగాను. బులపాటం తీర్చుకోవడానికి అన్నారు వాళ్ళు. చేసుకున్న పెళ్ళాలుంటారుగా అడిగాను. మన దగ్గరేసే గంతులు పెళ్ళాల దగ్గర వేస్తే చిత్తకార్త ఎదవలని విలువివ్వరని భయం. పైగా పెళ్లి చేసుకునే వరకు మనతో కాలక్షేపం చేసేవాళ్ళు మరికొందరు. నాకిట్లా బాగాలేదు, ఇది కాదు నేను కోరుకుంది అంటూ ఏడ్చాను నేను. నీ అదృష్టం బాగుంటే నీకు వచ్చేవాళ్లలో ఎవరైనా ఇష్టపడితే అట్టాగే చేసుకుందిగాన్లే అని ఓదార్చారు.
చెప్పడం ఆపి ఆగింది స్వేచ్ఛ. ఇందుమతి లేచి ఫ్లాస్క్లో ఉన్న టీని 2 కప్పుల్లోకి వంచి ఒక కప్పు స్వేచ్ఛకిస్తుంటే, వద్దు మేడం అంది. పర్వాలేదు తీసుకో అంటూ తనో కప్పు తీసుకుంది ఇందుమతి. కప్పు చేత్తో పట్టుకుని మళ్ళీ చెప్పసాగింది స్వేచ్ఛ. కాలం గడిచిపోతుంది. నాలోని ఆశ అంతకంతకు పెరుగుతుందే గాని తగ్గడం లేదు. నా దగ్గరకు వచ్చే యువకులను అడిగేదాన్ని, అర్థించేదాన్ని. మీకు పెళ్లి కాకపోతే నన్ను చేసుకుంటారా? జన్మంతా మీకు రుణపడి ఉంటాను. మీరు చెప్పినట్టు వింటాను. మీతోనే ఉంటానంటూ. కొందరు చూద్దాం ఆలోచిద్దామని ఆశ పెట్టేవాళ్ళు. మరికొందరు నీతో పెళ్ళేంటి అని వ్యంగ్యంగా వెక్కిరించేవాళ్ళు. అలాంటి సందర్భంలో 2-3 రోజులు మనిషిని కాలేకపోయేదాన్ని. మా వాళ్ళేవో మాటలతో ఓదార్చేవాళ్ళు. ఇందుమతి ఖాళీ కప్పు పక్కన పెట్టేస్తూ, ముందవి తాగు స్వేచ్ఛ, చల్లారిపోతూ ఉన్నాయి అంది. స్వేచ్ఛ తాగి ఇందుమతి కప్పు తనది తీసుకువెళ్ళి ఇందుమతి వద్దన్నా కడిగి అక్కడ పెట్టేసి వచ్చి మళ్ళీ చెప్పడం మొదలుపెట్టింది. అదే సమయంలో మరో సంఘటన జరిగింది. ట్రాన్స్జెండర్స్లో జగదంబ అనే ఓ పెద్దావిడ అక్కడికి దగ్గరలోనే మరో ఊర్లో ఉంటుందని, ఈ మధ్య ఆమెకసలు ఆరోగ్యం బాగాలేదని చూసి రావడానికి మా వాళ్ళు కొందరు వెళుతుంటే నేను వాళ్లతో పాటే వెళ్ళాను. ఆమె వయస్సు 70 సంవత్సరాలు పైనే. వాళ్లతో మాట్లాడుతూ నన్ను చూసి నా వివరాలు అడిగి తెలుసుకుంది. నన్ను ఆత్మీయంగా దగ్గరకు తీసుకుంటూ, నీ కళ్ళు నీ నవ్వు చూస్తుంటే మా బంగారు పాపలాగే ఉన్నావు అంటూ నన్ను ముద్దాడింది. ఎవరా బంగారు పాప అని నేను అడుగుతుంటే మా వాళ్ళు నన్ను వారించి సంభాషణ మార్చారామెతో. తర్వాత మేము ఇంటికొచ్చాక తెలిసింది, ఎవరో ఒక అనాథ గర్భిణీ స్త్రీ రోడ్డు పక్క అడుక్కునే మహిళ ఒక బిడ్డను కని చనిపోయిందని, ఈ జగదంబ 20 ఏళ్ల క్రితం ఆ పాపను తను తెచ్చుకుని పేరు బంగారు పాప అని పెట్టి పెంచుకుందట. ఆ పాపకు 6 ఏళ్లు వచ్చాక హాస్టల్లో ఉంచి చదివించడం, వారం వారం వెళ్ళి చూసి కావలసినవి కొనిపెట్టి వచ్చేదట. ఆ పిల్ల ఈమెను అమ్మ అని పిలిచేదట. కాలేజీ చదువులకు వచ్చాక హాస్టల్లోనే ఉంటూ, డబ్బులు మాత్రం పంపించు, నువ్వు రావద్దు, వీళ్ళందరి ముందు నాకెంతో చిన్నతనంగా ఉంది అందట. దాంతో జగదంబ మానసికంగా కృంగిపోయినా డబ్బులు మాత్రం పంపుతూ ఉండేదట చెప్పింది స్వేచ్ఛ. అదే లోకమంటే అంది ఇందుమతి. మళ్ళీ చెప్పడం మొదలుపెట్టింది స్వేచ్ఛ. ఒకసారి జగదంబ పిల్ల మీద మరీ బెంగగా ఉండి హాస్టల్కు వెళ్తే ఆ అమ్మాయి పెళ్లి చేసుకుని హాస్టల్ ఖాళీ చేసి వెళ్ళిపోయింది అని చెప్పారట. మీరైనా నాకు తెలియచేయలేదేంటి అని అడిగితే తనిప్పుడు మేజర్ కదా అని జవాబిచ్చారట. ఎవరిని చేసుకుందో, ఎప్పుడు చేసుకుందో, ఎక్కడికి వెళ్ళిందో జగదంబకు తెలీదు. ఎంతోమందిని అడిగేదట. మా అమ్మాయి ఎక్కడుందో తెలుసా, దానికి పెళ్ళయింది, దాన్ని వాళ్ళ ఆయన్ని ఒకసారి చూస్తాను అని. ఎవరికీ తెలియదో చెప్పలేదో గాని ఆ పిల్ల అడ్రస్ తెలియక ఏడుస్తూ వెనక్కొచ్చిందట. అప్పటి నుండి ఆమె దిగులుతోనూ అనారోగ్యంతోనూ మంచానికి పరిమితమైపోయిందట. భారంగా నిట్టూర్చింది వింటున్న ఇందుమతి. కొంతసేపు ఇద్దరి మధ్య నిశ్శబ్దం. మళ్ళీ చెప్పడం మొదలుపెట్టింది స్వేచ్ఛ. మేము వెళ్ళి వచ్చిన వారం 10 రోజుల్లోపే జగదంబ చనిపోయిందనే వార్త తెలిసింది. నాకు పదే పదే జగదంబ, ఆమె పెంచిన కూతురు, ఆ కూతురు చేసిన పని, ఈమె కుంగుబాటు క్షణక్షణం వెంటాడేవి. ఏంటి జీవితం? నా అనేవాళ్లు లేని ఒంటరి బ్రతుకు ఎంత నిస్సారంగా ఉంటుందో అర్థమైంది. ఎవడో వచ్చి నన్ను పెళ్లి చేసుకుంటాడని, నేను ఊహించుకున్న కుటుంబ జీవితం లభిస్తుందనే ఆశలు ఆవిరైపోయాయి. అశాంతి, అసహాయత, ఆందోళన ముప్పేట నన్నలముకుని ఉక్కిరి బిక్కిరి చేయసాగాయి. కోరుకున్న జీవితం లభించక ఉన్న అయిన వాళ్లను దూరం చేసుకుని ఈ ఒంటరి వెలి బ్రతుకు ఎందుకు, ఎన్నాళ్ళు? ఈ ఆలోచనలతో నేను సతమతమైపోతూ ఉండేదాన్ని. నేను ఇల్లు వదిలిపోయి 8 ఏళ్లయింది. శస్త్రచికిత్స చేయించుకుని 6 ఏళ్లవుతోంది. నేను సంపాదించిన వాటితో వాళ్ళు నా కోసం ఖర్చు పెట్టిన దాన్ని ఏడాది క్రితమే తీర్చేశాను. నేను దేనికోసం వెంపర్లాడానో ఆ కోరిక తీరదు. తీరే ఆశ కూడా లేదు. అక్కడ ఉండాలనిపించలేదు. తిట్లో, దీవెనలో వెనక్కి నా ఊరు, నా వాళ్ల దగ్గరకు వచ్చేయాలనే కోరిక నన్ను నిలవనీయలేదు. మరి వాళ్లలో ఎవరికీ నీలాగా స్థిరపడాలనే కోరిక లేదా? అడిగింది ఇందుమతి. ఉంటుంది మేడం, కానీ వీళ్లకు ఉన్న ఫలితమేముంది? అవతలవాడు కూడా నిజాయితీగా వీళ్లను ప్రేమించి కట్టుబడి ఉండాలి కదా. ఇవన్నీ మొదట్లో ఒకరిద్దరికి తెలియకపోవచ్చు,
క్రమంగా వాళ్లతో కలిసి తిరిగే వాళ్ళకి ముందే అర్థమవుతుంది కదా అడిగింది ఇందుమతి. అర్థమవుతుంది మేడం. తమ అందంతో, మాటల చాతుర్యంతో తమకలాంటి స్థితి రాదనే ఆత్మవిశ్వాసం ఉంటుంది. ముందుకు వెళ్ళాక వెనక్కి రాలేరు. వచ్చినా బతుకు తెరువు సమస్య, స్వంత వాళ్ల నిరసన, ఈసడింపులు తట్టుకోలేని భయం. నిజమే అనుకుంది ఇందుమతి. అబ్బో, టైం 10 దాటిందే. నేను మాటల్లో పడి టైం చూసుకోలేదు మేడం. స్వేచ్ఛ టైం చూస్తూ అంది. అరే, మనం గమనించనే లేదు, బయట వర్షం కురుస్తుంది కూడా అంది ఇందుమతి. స్వేచ్ఛ లేచి భుజంపైనున్న చున్నీని తీసి తల మీద కప్పుకుని, మేడం నేను వెళ్తాను అంది. ఈ వర్షంలో అంత దూరం ఎలా వెళ్తావు? మీ అమ్మ దగ్గర చిన్న ఫోన్ ఉందిగా, నేను చెబుతాను ఇక్కడే ఉందని అంటూ ఇందుమతి కాంతమ్మకి చెప్పింది. తనతో పాటు స్వేచ్ఛకు కూడా భోజనం పెట్టింది. లోపల తన మంచం పక్కగా మడత మంచం వేసింది పడుకోమని. పడుకున్న తర్వాత మళ్ళీ ఇద్దరి మధ్య అదే సంభాషణ కొనసాగింది. చెప్పడం మొదలుపెట్టింది స్వేచ్ఛ. రోజు రోజుకు నాలో ఏదో అసంతృప్తి పెరగసాగింది మేడం. నేనసలు ఏం కోరుకున్నాను? దేనికి నా వాళ్లను, నా చదువును వదిలేసుకుని వచ్చాను? ఏం దక్కింది? ఏం దక్కకపోగా నన్ను సైతం కోల్పోయి ఇలా మోడులా ఎన్నేళ్ళు బతికినంతకాలం ఇక ఇదే నా జీవితం? విరక్తి పుట్టసాగింది మేడం. వింటున్న ఇందుమతికి జాలిగా అనిపించింది. నిజం మేడం, మా అమ్మను, అన్నను చూడాలని ఎంతగానో మనసు ఆరాటపడింది. ఈ లోకంలో నాకింక నా వాళ్ళు అనుకోవడానికి వాళ్ళు తప్ప ఎవరూ లేరని అర్థమైంది. ముందు తిట్టినా కొట్టినా వాళ్లే నాకు దిక్కు అనుకున్నాను. గంపెడాశతో, గుండెల్లో భయంతో తిరిగి వచ్చాను. చూశారుగా మేడం, ఇక్కడ పరిస్థితి ఇది. ప్రతి తప్పుకి శిక్ష, క్షమ ఉంటాయి. నాకు మాత్రం శిక్ష తప్ప క్షమ దొరకడం లేదు దీనంగా అంటూ నిశ్శబ్దంగా కదిలి కదిలి ఏడవసాగింది స్వేచ్ఛ. ఇందుమతి నెమ్మదిగా, జరిగిందేదో జరిగిపోయింది. మీ అన్న ఇంట్లో వద్దంటున్నాడు కదా, మరి నీ నిర్ణయమేంటి? ఇక మీదట ఎలా జీవించాలనుంది అని అడిగింది. కొద్దిసేపు ఆగి చెప్పింది స్వేచ్ఛ. అమ్మా నేను వేరుగా ఉంటామండి. నేను కూడా కష్టపడి బ్రతుకుదామని ఉంది. మీరు ఏదైనా సలహా ఇవ్వండి మేడం అర్థింపుగా అడిగింది స్వేచ్ఛ. స్వేచ్ఛకు తనకు జరిగిన సంభాషణంతా గుర్తు చేసుకుంటూ క్లుప్తంగా వివరించింది ఇందుమతి రాజేంద్ర, యమున ప్రతిభలకు. మనం చూసే ట్రాన్స్జెండర్ అశ్లీల పదజాలంతో చప్పట్లు చరుస్తూ రికామీగా తిరిగే కులాసా వ్యక్తుల్లా కనిపించే వాళ్ల మనసుల్లోనూ జీవన విధానంలోనూ ఇంతటి విషాదమా అనుకున్నారెవరికి వారు. హార్మోన్స్ ఇన్బ్యాలెన్స్ వలన, మానసిక రుగ్మత వలనే కాక వైద్యపరంగా ఉన్న కారణాలు కూడా ఇలాంటి ఆలోచనలకు, నిర్ణయాలకు హేతువని అంటూ ఉంటారు. ఏదైనా కానివ్వండి, ఈ సంస్కృతి లోగడ కంటే ఈ మధ్య మరీ ఎక్కువగా విస్తరించిందంటున్నారు. అసంబద్ధ కోరికలకు తోడు కష్టపడడానికి ఇష్టపడని వాళ్ళు కూడా వీళ్ల సంఖ్య పెరగడానికి కారణం కావచ్చు అన్నాడు రాజేంద్ర. వాళ్ల స్థితిని అర్థం చేసుకోకపోయినా పర్వాలేదు, వాళ్ళు రెచ్చిపోకుండా, మానసికంగా చచ్చిపోకుండా, మాటల ఈటెలతో వెంటాడకపోతే చాలు అంది ప్రతిభ. వాళ్ళలా మాట్లాడుతూ ఉండగానే లేచి వెళ్ళి యమున టీ పెట్టుకునొచ్చింది. ఇంతలో ఇందుమతి పర్సులో ఉన్న మొబైల్ మోగింది. ఇందుమతి మొబైల్ తీసి ఆన్ చేసింది. బాలు, అయ్యో ఇంటికొచ్చారా? నేను స్టూడెంట్ వాళ్ళ ఇంటికొచ్చాను. అలాగా, సంజయ్కి అంతా తొందరే. నేను పిలిపించుకునేదాన్ని కదయ్యా. ఫ్యాన్లున్నాయని అశ్రద్ధ చేశా. నీకు శ్రమ. సరే, గంటలోపు వచ్చేస్తాను. వరండాలో కుర్చీలున్నాయిగా, కూర్చోండి. మొబైల్ ఆఫ్ చేసింది. దాన్ని పర్సు లోపల పెట్టేస్తూ చెప్పింది. ఇంట్లో ఏసీ పనిచేయడం లేదు వారం రోజులుగా. అదిగో ఇదిగో అనుకుంటూనే అశ్రద్ధ చేస్తున్నాను. మాటల సందర్భంలో ఇక్కడ వేవి చెప్పినా మా అబ్బాయి గుర్తుంచుకుంటాడేమో. వాళ్ళ ఫ్రెండ్కి చెప్పాడట. అతనిప్పుడు టెక్నీషియన్ని తీసుకుని ఇంటికొచ్చాడట. ఇంతకీ నేను చెప్పేది ఏంటంటే, తను గౌరవంగా కష్టపడి బ్రతుకుతా అంటుంది. కాబట్టి మనం కాస్త సహకరించి తను నిలదొక్కునేట్టు చేయి అందిద్దాం. ఏమంటారు అడిగింది ఇందుమతి. మీ హెల్పింగ్ నేచర్ అర్థమైంది మేడం. ఎలాగో చెప్పండి, చేద్దాం అన్నాడు రాజేంద్ర. అవును మేడం అంది ప్రతిభ. సరే, మనం దీని గురించి మరోసారి మాట్లాడదాం. అవతల నాకు వాళ్ళొచ్చారు కదా అంటూ లేచిందామె. రాజేంద్ర, ప్రతిభ కూడా లేచి నిలబడ్డారు. యమున వెళ్లబోతున్న ఆమెకు ఒక చిన్న బ్యాగ్లో
కొన్ని స్వీట్సు పండ్లు తెచ్చిపెట్టి అందించింది. ఎందుకమ్మా ఇవన్నీ అంది ఇందుమతి. మేడం, నేను వచ్చి మిమ్మల్ని ఇంటి దగ్గర దింపి వస్తాను అని ప్రతిభ తన స్కూటీ వైపు వెళ్ళబోయింది. వద్దమ్మా, మళ్ళీ నువ్వు వెనక్కి రావాలి. ఇంత దూరం నేను ఆటోలో వెళ్ళిపోతాను వారించి బయలుదేరింది ఇందుమతి. వెళ్ళబోయే ముందు ప్రతిభ వాళ్ళ అమ్మా నాన్నగార్లకి కనిపించి వెళ్ళొస్తానని చెప్పింది. ప్రతిభ ఇంటి ముందున్న రోడ్డు వరకు వచ్చి మేడంని ఆటో ఎక్కించి వెళ్ళింది. సమయం సాయంత్రం 4 గంటలు దాటింది. అప్పటికి 20 నిమిషాలుగా అక్కడున్న ఒక ప్రైవేటు కార్యాలయంకి ఎదురుగా రోడ్డుకి అవతల పక్కన ఉన్న చెట్టు కింద తన బైక్ నాపి దాన్ని ఆనుకుని నిలబడి నిరీక్షించసాగాడు భాస్కర్. 4:30కు ఆ కార్యాలయంలో నుండి గేటు వరకు తమ స్కూటీలు నడిపించుకుంటూ వచ్చారు ప్రతిభ, మరొక అమ్మాయి. ఆ గేటు దాటాక ఆమె బై చెబుతూ తన స్కూటీ స్టార్ట్ చేసి వెళ్ళగానే ప్రతిభ కూడా హెల్మెట్ పెట్టుకోబోతూ ఉండగా భాస్కర్ గబగబా 4 అడుగులు ముందుకు వేసి ప్రతిభను సమీపించాడు. చిరునవ్వుతో చేయి అడ్డుగా పెట్టాడు ఆగమన్నట్టు. తలెత్తి చూసిన ప్రతిభ కళ్లల్లో ఆశ్చర్యంతో పాటు చిన్న మెరుపు. నిశితమైన భాస్కర్ చూపు ఆ మెరుపును పట్టేసింది. పెదవులపైకి రాబోయిన చిరు దరహాసాన్ని లిప్తపాటులో అణచివేసింది ప్రతిభ. అవి చాలు భాస్కర్కి ఎనలేని తృప్తిని, ధైర్యాన్ని అందించాయి. మీరా? యథాలాపంగా అడిగినట్టు అడిగింది ప్రతిభ. బావున్నారా? నవ్వుతూ అడిగాడు. నిక్షేపంగా ఉన్నాను. అయినా మీరేంటిక్కడ? అడిగింది. మీతో మాట్లాడాలి ప్రతిభ. నేను ఆ రోజునే చెప్పాగా, త్వరలోనే మళ్ళీ కలుద్దామని. ఇంకేవైనా కొత్త రకం టెస్టులు, సర్టిఫికెట్స్ అడగడం మర్చిపోయారా ఏంటి? కసి కనిపించకుండా అడిగింది. ఆడపిల్లనని రుజువు చేసుకున్నారు నవ్వాడతను. అవును, ఆడపిల్లలం కదా, ఎన్ని రుజువులు చూపించి మమ్మల్ని మేము నిరూపించుకోవాలో అడుగడుగునా మా దౌర్భాగ్యం. తన మాటలకు ఖిన్నుడైనట్టున్న అతన్ని చూస్తూ మళ్ళీ అడిగింది ప్రతిభ. త్వరగా చెప్పండి, దారిలో మనం అడ్డుగా ఉన్నాం కదా అని. మీకు అభ్యంతరం లేకపోతే ఇలా రోడ్డు మీద కాకుండా ఎదురుగా ఉన్న హోటల్లో కాఫీ తాగుతూ మాట్లాడుకుందామా? సందేహంగా అడిగాడు భాస్కర్. ఆలోచిస్తోంది ప్రతిభ. ఒక్క 5 నిమిషాలు చాలండి అన్నాడతను. సరే పదండి అంది మామూలుగా. ఎలా? మీరు బండి, నేను నడిచి. పోనీ లిఫ్ట్ ఇస్తారా? నవ్వు నదిమి పెట్టుకుంటూ కొంటెతనం కనిపించకుండా అడిగాడు భాస్కర్. ఎదురుగా చెట్టు కింద ఆపి ఉన్న అతని బండి కనిపిస్తోంది. లోగడ తామిద్దరూ పార్కులో కలిసినప్పుడు చూసిందా బైక్. అయినా బయటపడకుండా దగ్గరేగా, నేను నడుస్తాలే పదండి అంది. భాస్కర్ నవ్వుకుంటూ తన బైక్ వైపు నడిచాడు. హోటల్లో ఒక మూలగా ఉన్న టేబుల్ దగ్గరికి వెళ్ళి కూర్చున్నారు. టిఫిన్ ఏం చెప్పమంటారు అడిగాడు భాస్కర్. నాకు కాఫీ చాలు చెప్పింది ప్రతిభ. ఉదయం నుండి ఆఫీసులో శ్రమపడ్డారు, లంచ్ అరిగిపోయి ఉంటుంది, కాస్తేమైనా తినొచ్చు కదా అడిగాడు. నాకొద్దు, మీరు తీసుకోండి అంది. ఇద్దరికీ కాఫీ ఆర్డర్ చేశాడు భాస్కర్. ప్రతిభ మౌనంగా చుట్టూ పరికించి చూస్తోంది. భాస్కర్ ఆమెను గమనిస్తూ కూర్చున్నాడు. గంజి పెట్టి ఇస్త్రీ చేసిన మంగళగిరి కాటన్ చుడీదార్ కొద్దిగా నలిగినట్టుగా ఉన్నా ఆమెకు హుందాగా ఉంది. శిరోజాలను మొదట్లోనే దగ్గరకు నొక్కి క్లిప్పు పెట్టింది. కట్టుబడిని చిన్ని చిన్ని ఉంగరాలు తిరిగిన ముంగురులు మాత్రం నుదురు మీద చిరు చెమటకు కొన్ని అతుక్కుని మరికొన్ని రేగిపోయి వింత అందాన్నిస్తున్నాయి. రోజంతా పని ఒత్తిడితో కలిగిన అలసటలో కూడా ఎంతో ఆకర్షణీయంగా ఉంది. బహుశా శ్రమజీవన సౌందర్యం అంటే ఇదేనా అనుకున్నాడు భాస్కర్. తన చేతికి అందుబాటులో ఉన్న ఆమె పాల భాగంలో స్వేదానికి చిందరవందరగా అతుక్కుపోయిన ఆ ముంగురులను ప్రేమగా సవరించాలని, ఆ చిరు చెమ్మను తన చేతి రుమాలుతో సున్నితంగా అద్దాలనే బలమైన కోరికను బలవంతంగా అణుచుకున్నాడు. మీరేదో మాట్లాడాలన్నారు భాస్కర్ని చూస్తూ అడిగింది ప్రతిభ. అవునండి, మిమ్మల్ని చూసేసరికి ఆ మాటలు మర్చిపోయాను నవ్వు దాచుకుంటూ అన్నాడు. గుర్తొచ్చినప్పుడే చెప్పండి, మరైతే నేను వెళ్ళనా లేవబోయింది నవ్వుతూ. ఆగండి, గుర్తొచ్చింది. అయితే చెప్పండి మళ్ళీ కూర్చుంది ప్రతిభ. మా తరపు నుండి వచ్చిన ఆ ప్రతిపాదనకి మీరెంతగా నొచ్చుకున్నారో, మమ్మల్ని ఎంత కుసంస్కారులుగా ఊహించుకున్నారో ఆ రోజు పార్కులో మీ మాటలు, ఇప్పటి వరకు మీ పెద్దవారి మౌనపు వైఖరి స్పష్టం చేస్తున్నాయి. బేరర్ కాఫీ తేవడంతో ఆగాడు భాస్కర్. అతను కాఫీ కప్పులు అక్కడ పెట్టి వెళ్ళిన తర్వాత ఆమె ముందున్న కాఫీ కప్పుని ఎత్తి ఆమెకు అందిస్తూ, కాఫీ తీసుకోండి చెప్పాడు భాస్కర్. అతిథి మర్యాద చేస్తున్నారు
ఇది మీ ఇల్లు కాదండోయ్, హోటల్ కప్పందుకుని నవ్వుతూ అంది ప్రతిభ. అయితే అలాంటి సుదినం కోసమే నేను ఎదురు చూస్తున్నాను అన్నాడు భాస్కర్. విని మౌనంగా ఊరుకుంది ప్రతిభ. మీరు పార్కులో నన్ను అలా అడిగే వరకు తాతయ్య మిమ్మల్ని అలా అడిగారనే విషయం నిజంగా నాకు తెలియదు, మీరు నమ్మాలి అన్నాడతను. ప్రతిభ గారు, మనము ఉద్యోగాలు చేస్తూ బయట తిరుగుతున్నాం. ఈనాటి నాగరికపు పోకడలు కొందరిలో ఎంతటి విపరీతంగా ఉంటున్నాయో, ఎంత విచ్చలవిడిగా సంచరిస్తున్నారో మనకు తెలుసు. అలాంటి వ్యక్తులు మనకి మాత్రం తారసపడడం లేదా? అలాగని తాతయ్యని సమర్థిస్తున్నానని ఆయన మాటే నా మాటని అనుకోకండి. సాసర్ మీద చూపుడు వేలుతో రింగులుగా గీస్తూ వింటోంది ప్రతిభ. యవ్వనోత్సాహంతోనో లేక అతిగా నమ్మేసో ప్రలోభాలకు లొంగిపోయో కానీ కొంతమంది కొన్ని తప్పటడుగులు వేస్తూ ఉండొచ్చు. లేదా ఈ జీవితం హాయిగా ఆనందించడానికి అనే పాలసీని కొందరు మెయింటైన్ చేస్తూనూ ఉండొచ్చు. అలాంటిదేదో మా అన్న, మా పెదనాన్న కొడుకు చేసుకున్న ఆమె విషయంలోనూ జరిగి ఉంటుందని నేను అనుకుంటున్నాను. ఒక విషయం గురించి ఖచ్చితంగా మనకు తెలియనప్పుడు ఎవరికి తోచిన విధంగా వాళ్ళు ఊహించుకుంటారు కదా. భాస్కర్ మాటలు వింటూ ఆలోచనలో పడింది ప్రతిభ. తన స్నేహితురాలు జయ గుర్తొచ్చింది. జయకు 4 రోజుల క్రితమే ఎంగేజ్మెంట్ అయింది. ఎంగేజ్మెంట్ అయిన 4వ రోజు ఆమె కనిపిస్తే, నిన్న నీకు కాల్ చేశాను జయ, నువ్వు లిఫ్ట్ చేయలేదు అంది తను. అవును ప్రభా, నువ్వు కాల్ చేసినప్పుడు నేను సుధీర్ సినిమా హాల్లో ఉన్నాం అంది. ఏంటి, నువ్వు సుధీర్తో సినిమా హాల్లో ఉన్నావా? ఆశ్చర్యంగా రెట్టించి మరీ అడిగింది తను. అవును, ఏ? ఎదురు ప్రశ్నించింది. నువ్వు సుధీర్ మీ స్నేహం సాన్నిహిత్యం నాకు తెలుసు జయ. మీరిద్దరూ పెళ్లి కూడా చేసుకుంటామంటూ తిరిగారు. చివరికి ఇంట్లో వాళ్ళు మీ పెళ్లికి ఒప్పుకోవడం లేదని కదా నీకు మరొకరితో ఎంగేజ్మెంట్ అయింది. అవును, అయితే? మళ్ళీ జయ ప్రశ్న. మళ్ళీ సుధీర్తో సినిమాలకి వెళ్తే ఏమైంది ప్రభా? కొంపలేమైనా మునిగిపోయాయా? ఆకాశం కుంగిపోతుందా? ఎక్కడివక్కడ ఎప్పట్లాగే ఉంటాయి, మన కోరికలే కుళ్ళిపోతాయి. నిర్లక్ష్యంగా ఉంది జయ జవాబు. వేరొకరితో పెళ్లి ఖాయమైనాక కూడా ఇతనితో సినిమాలు షికార్లు ఎందుకు జయ? జస్ట్ చిల్. ఇంట్లో వాళ్ళు వద్దన్నారే కానీ మేమొద్దనుకోలేదు కదా. కన్నుగీటి నవ్వేస్తూ అంది జయ. తన వెర్రి చూపులు చూసి మళ్ళీ జయే చెప్పింది. అయిపోయింది ప్రభా, ఇక జన్మంతా ఆ మొగుడికి నేను బానిసనే కదా, అందుకే ఆఖరిసారి సుధీర్కి వీడ్కోలు చెప్పిందామె. తనకేంటో ఆ మాటలు వెగటుగా అయిష్టంగా అనిపించి తల తిప్పుకుంది. ఆఫీసులో తనతో పాటు చేసే కొలీగ్స్ రేవతి, సంయుక్త ఉన్నారు. వాళ్ళు తను ఒకచోటనే కూర్చుని లంచ్ చేస్తారు. అలా లంచ్ చేస్తున్నప్పుడు ఒకసారి సంభాషణ పెళ్లిళ్లపై చర్చగా మారింది. నేను ఒకరితో సహజీవనం చేస్తున్నాను అని చెప్పింది రేవతి. అదెందుకండి, ఏకంగా పెళ్లి చేసుకుంటే బాగుంటుంది కదా అని తనడిగింది. ఆయనకి ముందే పెళ్ళైపోయిందండి, చాలా మామూలుగా చెప్పింది రేవతి. సహజీవనం అనే మాట ఇప్పటి తరం నాగరికులు పెట్టిన పేరు. దీన్నే మన పెద్దవాళ్ళు మోటు మాటల్లో ఉంచుకోవడం అనేవార్లేండి అంది సంయుక్త. ఆ మాటతో రేవతికి చాలా కోపం వచ్చింది. రేపెప్పుడైనా మీ ఇద్దరికీ పొసగకపోతే పుట్టిన పిల్లలు ఎవరి దగ్గరుండాలి? వాళ్ళకేం జవాబు చెప్తారు? అడిగింది మళ్ళీ సంయుక్త. మా పర్సనల్ విషయాలు మీకనవసరం అంది రేవతి. ఇద్దరికీ కాసేపు వాగ్వాదం కూడా జరిగిందా రోజు. ఈ పరిణామం పాశ్చాత్య నాగరికత ప్రభావమా, లేకపోతే పురుషాధిక్యంతో దశాబ్దాల తరబడి ఇంటా బయట నలిగిపోయి అణిగి మణిగి పడి ఉన్న గత తరాల వాళ్ల అసహాయతను, ఆక్రోశాల్ని విని విని చూసిన తెగింపుతో వస్తోన్న ఎదిరింప? బంధాల బంధికానాలో బంధితులుగా ఇరుక్కోకూడదనే ప్రబోధమా? హలో ప్రతిభ గారు, మీరు రాత్రంతా సరిగా నిద్రపోలేదనుకుంటాను. టేబుల్ మీదుగా కొంచెం ముందుకు వంగి ప్రతిభ కనుల ముందు వేళ్లతో చిటుకలు వేస్తూ అడిగాడు భాస్కర్. ఉలిక్కిపడి తలెత్తి చూసింది ప్రతిభ. అదేం లేదే, ఎందుకలా అడిగారు? చాలాసేపటి నుంచి మాట పలుకు ఏమీ లేకుండా అలా కళ్ళు వాల్చి కూర్చుండిపోతే నిద్రపోతున్నారనుకున్నానులేండి అల్లరిగా నవ్వుతూ అన్నాడు భాస్కర్. చిరుకోపంతో ఎదురుగా ఉన్న గ్లాసులోని మంచినీళ్లు అతని మీదకు చిమ్మాలని అనిపించింది ప్రతిభకు. తనను తాను కంట్రోల్ చేసుకుంటూ అడిగింది. ఏంటో చెబుతున్నారు, చెప్పండి అని. భాస్కర్ మళ్ళీ చెప్పసాగాడు. మీరర్థం చేసుకోవాల్సింది తాతయ్య మాటల్లో భావాన్ని. అసలు ప్రతి మాటకు
మనం రెండు అర్థాలు లాగవచ్చు. మంచి చెడు వ్యక్తులను బట్టి, సందర్భాన్ని బట్టి ఆ మాటల్లో భావం గ్రహించాలి. మా కుటుంబం అనే నాటకంలో తాతయ్య కుటుంబ పెద్ద అనే పాత్ర పోషిస్తున్నారు. అయితే స్క్రిప్ట్లో లేని సొంత డైలాగును చెప్పేశారు తాతయ్య. నాటకాన్ని మరింత రక్తి కట్టిస్తుందనుకున్నారు. ఆ డైలాగ్ కథ సుఖాంతం చేస్తుందనుకున్నారు. కానీ అనుకోని విధంగా అడ్డం తిరిగి నాటకమంతా రసాభాసగా తయారైంది. ఇబ్బందిగా నవ్వుతూ చెప్పాడు భాస్కర్. ఇద్దరి మధ్య కొన్ని క్షణాలు నిశ్శబ్దం. అయ్యో, కాఫీ చల్లారిపోతుంది, ముందు తాగండి. విషయాన్ని అర్థం చేసుకున్నాను అనే సంకేతంతో నవ్వుతూ చెప్పింది ప్రతిభ. ఇది హోటల్ అండి. అతిథి మర్యాదను, ఆత్మీయతను మీ ఇంటికి పిలిచి చూపించవచ్చు కదా. టీజింగ్గా ఇందాకటి ఆమె మాటనే తిప్పి అప్పగించాడు భాస్కర్. తను అన్నట్లే ఆమె కూడా ఆ రోజు కోసం చూస్తున్నాను అని అంటుందేమోనని ఆశించాడు. ఆమె చిన్నగా నవ్వేసి ఊరుకుంది. కాఫీ కప్పు ఖాళీ చేసి పక్కన పెట్టేస్తూ అన్నాడు, మీకు ఫోన్ చేస్తూనే ఉన్నాను, మీరే తీయడం లేదు అని. ప్రతిభ విని ఊరుకుంది. ఇకనైనా మీకు అభ్యంతరం లేకపోతే మీ పెద్దవారితో మాట్లాడమని మా వాళ్లతో చెబుతాను. ముందసలు మీ నిర్ణయం ఏంటో చెప్పండి అన్నాడు. కొద్దిసేపు ఆగి తర్వాత నెమ్మదిగా చెప్పింది, నేను మా ఇంట్లో చెప్తాను. ఏమని చెప్తారు? హుషారుగా అడిగాడు. చెప్పాక చెప్తాను. ఏమని చెప్పానో. చేతి వాచి చూసుకుని హ్యాండ్ బ్యాగ్లో నుండి డబ్బులు తీస్తోంది ప్రతిభ. ఆగండి, నేనిస్తాను అన్నాడు భాస్కర్. వద్దు, నేను త్రాగిన వాటికి నేనే ఇస్తాను. అయితే నా బిల్లు కూడా ఇచ్చేద్దురు అన్నాడతను. మీది నేనెందుకు ఇవ్వాలి? నవ్వుతూనే అడిగింది. ఎందుకంటే ఫ్రెండ్సం కదా. 2 సార్లు మాట్లాడగానే ఫ్రెండ్సం అయిపోతామా? పోనీ కాబోయే చుట్టాలం అనుకోండి. అయినప్పుడు అనుకుందాంలేండి. నవ్వుతూ తన బిల్లు మాత్రమే ఇచ్చింది ప్రతిభ. అబ్బా, ఎదుటి వాళ్లను గీతకు బయటే నిలబెడుతుంది. అవకాశం ఇవ్వదు, తను తీసుకోదు. తనలో తను అనుకున్నాడు భాస్కర్. వ్రాయని ప్రేమలేఖ శ్రీమతి విజయ శ్రీముఖి గారి నవల ఆడియో 3వ భాగం విన్నారు కదా. మిగిలిన కథ తర్వాతి భాగాల్లో వినిపిస్తాను. అంతవరకు సెలవు. నమస్తే.